ఏం జరిగిందంటే ఇవాళ సరే ఫంక్షన్కి వెళ్ళి మదర్ నుంచి వచ్చేసాము. కంచర్లో కూర్చున్నాము. బాగా ఆటోలో జనం ఎక్కువ రావడం వల్ల కొంచెం ఒత్తిడి అనిపించి బాగా ఎవరికి వాళ్ళు నీరసం అయిపోయారు. రాగానే పిల్లగాళ్ళు థమ్సప్ తెచ్చారు. మా మధ్యగారు వాళ్ళు తల ఒక గ్లాసు థమ్సప్ తాగాము. అలా కూర్చున్నాము. నేను 10 నిమిషాలు పడుకున్నాను. పడుకున్న తర్వాత ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ మా తోటికోడలు, మా ఆడపడుచు, ఆడదవుడికి పిల్లలు అందరూ మాట్లాడుకుంటుంటే ఇంటూ నేను పడుకున్నాను. రిలాక్స్ అయ్యాను కాసేపు. ఇంకా వాళ్ళందరూ గుడివాడ వెళ్ళిపోయారు. తర్వాత మా పిల్లలేమో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. మా తోటికోడలు కొడుకు. తర్వాత నేను లేచి కూడా కూర్చున్నాను. మా ఆడపడుచు, నేను, మా తోటికోడలు ఇద్దరం కూర్చుని నాకు అనిపించింది, సరే వచ్చింది కోట మీద తమ్ము కోసం కదా, అసలు తమ్ము వేయించుకుంటున్నారో లేదో ట్రై చేస్తే ఓ పని కంప్లీట్ అవుతుందిగా అనిపించింది. సరేలేమని ఆధార్ చిన్నగా ఓపిక చేసి కోటా బియ్యం తమ్ము దగ్గరికి వెళ్ళాను. కోటా బియ్యం తమ్ము పనిచేస్తుందప్పా. నా అదృష్టం. కోటా బియ్యం తమ్ము వేయించుకొని రేషన్ ఇస్తున్నారు. ఇవాళ సండే కదా, రేషన్ ఇవ్వరని నేను భయపడ్డాను. కానీ చక్కగా రేషన్ ఇస్తున్నారు సాయంత్రం 5 అబ్బా, దేవుడు అంటే ఇట్లా సహాయం చేయాలి ఎప్పుడైనా అని చెప్పేసి సరే నేను కార్డు ఇచ్చి తంబేసి చిన్నగా ఇంటికి వస్తుంటే అందరూ పలకరిస్తున్నారు. మా ఆయన గారిని అందరూ బాగున్నారా, మా తమ్ముడు బాగున్నారా అని అందరూ పలకరిస్తూ ఉన్నారు. బాగానే ఉన్నారు అని చెప్పుకుంటా వచ్చాను. మా తోటికోడళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సరే నేనేమనుకున్నానంటే రేపు సోమవారం అవుతుందేమో తమ్ము, రేపు సోమవారం భోజనం చేసిన కాడి నుంచి బయలుదేరితే సోమవారం నైట్ 8-9 ఇల్లు చేరతానేమో అనుకున్నాను. కానీ నాకు ఈరోజు 90 అయిపోయింది. మా తోటికోడళ్ళతో కూర్చొని మాట్లాడి భోజనం చేసి పడుకుంటే నాకేమనిపిస్తుందంటే ఆయన గారు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఇదే పడుకోవడం ఏదో ఆ బస్సులోనే పడుకుంటే చిన్నగా ఇల్లు చేరుకోవచ్చు కదా, అప్పుడు ఆయన గారు సంతోషపడతారు పని కాగానే వచ్చిందని. అట్లా కాకుండా నేను ఇక్కడే పడుకున్నాను అనుకో టైం అంతా నిద్రట్లో అయిపోతుంది. మళ్ళీ ప్రొద్దున్నే బయలుదేరి బస్సు ఎక్కి మళ్ళీ రావాలంటే 5-6 గంటలు మళ్ళీ బస్సులో పోద్ది. ఇంతైతే అవసరం లేదు. కొద్దిగా అలసట అనుకున్నా కూడా చక్కగా వెళ్ళి బస్ స్టాండ్లో బస్సు ఎక్కి కూర్చుంటే అయిపోతుంది అని చెప్పేసి ఆలోచన వచ్చింది తడవుగా మా తోటికోళ్ళ చెప్పానేమే నేను వెళ్ళిపోతాను, మావయ్య నా కోసం ఎదురు చూస్తుంటారు అని అంటే, కాదక్క రేపు వెళ్తానన్నావుగా అన్నది. ఏమోనే నాకు ఇప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంది, మళ్ళీ రేపంటే పగల ప్రయాణం అంత దూరం వేస్ట్, నీదైతే నైట్లో వెళ్ళిపోద్ది అన్నది. అది కూడా నిజమే అక్క, సరే నేను ఇష్టం వెళ్తానంటే వెళ్ళిరా అన్నది. అమ్మయ్య ధన్యవాదాలు చెప్పాను వాళ్ళ 3 పిల్లలకు, పిల్లలందరికీ కూడా హాయ్ చెప్పి బాయ్ చెప్పి డాక్యుమెంట్ బ్యాగ్ తగిలించుకొని వచ్చి బస్ స్టాండ్కి రాగానే జగ్గపేట బస్సు వచ్చింది. అక్కడి నుంచి జగ్గపేట బస్సు దిగంగానే హైదరాబాదు లింగంపల్లి వస్తుంది డైరెక్ట్గా. అలాగా దేవుడు సహాయం అలా చేస్తూ ఉంటే మనకి హ్యాపీగా ఉంటుందమ్మా. అది ఏ పని అయినా సరే, ఇది ఎంత దైవానుగ్రహమే, మనదేం లేదు. ఇవాళ మాఘ పౌర్ణమి, అందుకని విశేషంగా స్వామి అంతా నాకు సహాయం చేశారు. ఇవాళ సూర్యుడు, చంద్రుడు, పౌర్ణమి అంటే చంద్రుడు, ఆదివారం అంటే సూర్యుడు, 2 కలిసి వచ్చింది మాఘ పౌర్ణమి కదా. కాబట్టి ఇవాళ పరమేశ్వర దయ అనుకుందాం, సూర్యచంద్రుల దయ అనుకుందాం, మనల్ని పరిపాలించే ఆ తండ్రి దయ అనుకుందాం. ఓకేనా, నాకు ఈరోజు చాలా బాగా సహాయం చేశారు బాబు దేవుళ్ళు. ఓకేనా, ఇక అనుకోకుండా నేను వెంటనే బస్ ఎక్కి పడుకొని చక్కగా పడుకునే చైర్ దొరికింది. ఓకే బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.